అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి సరఫరా చేస్తున్నట్టు నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి ఎన్డీడీబీ రిపోర్టు ఇవ్వడం జరిగింది. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి. ఈరోజు ఏమీ తెలియదన్నట్టు రేపు ఎల్లుండో జగన్మోహన్ రెడ్డి స్వామివారి దర్శనానికి వస్తున్నాడు. మేము డిమాండ్ చేస్తున్నాం, స్వామివారి పవిత్రతకి దెబ్బతీసే విధంగా, కోట్లాది మంది హిందువుల మనోభావాలు గాయపడే విధంగా, బాధపడే విధంగా వ్యవహరించిన నువ్వు హిందువులకి క్షమాపణ చెప్పిన తర్వాత మాత్రమే కొండకి అడుగు పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా ఈ డిక్లరేషన్ అన్యమతస్తులు ఎవరు వచ్చినా సరే తిరుమల తిరుపతి దేవస్థానాల్లో స్వామివారిని నేను నమ్ముతున్నాను, స్వామివారి మీద భక్తితో నేను దర్శనానికి వస్తానని చెప్పి టీటీడీ ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సిన సాంప్రదాయం ఉంది. దాన్ని సంతకం చేసిన తర్వాత మాత్రమే అలిపిరిలో అడుగు పెట్టాలి. లేకపోతే గరుత్మంతుడి దగ్గరే